ప్రదర్శించడం జరిగింది మేడం. గ్రౌండ్ వాటర్ కింద మేడం. ముఖ్యంగా ఈరోజు వాటర్ షెడ్ యాత్రకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ మేడం గారికి, పీసీపల్లె ఈ వాటర్ షెడ్ ప్రోగ్రాంకి వచ్చేసిన ప్రతి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది మనకు పెద్ద వరంలాగా భావించాలి. వాటర్ షెడ్ అనేది మన ప్రాంతానికి క్షామపీడిత ప్రాంతం. అంటే మన దగ్గర సంవత్సరంలో 15 రోజులు 10 రోజులు కూడా వర్షం పడని పరిస్థితి ఇక్కడ మనందరం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే చెట్లు కొట్టే దగ్గర నుంచి కానీ అన్ని విధాలుగా మనమే ఈ వాతావరణాన్ని హాని కలగజేయడం వల్ల మనం ఇంకా నష్టపోతున్నాం. ముఖ్యంగా మనం ఇక్కడి నుంచి ఎంతమంది వలసలు వెళ్తున్నాం, దేనికి వలసలు వెళ్ళిపోతున్నాం? వాస్తవంగా ఈ 3 ఊర్లు ఇప్పుడు మీరు అందరిగా వేస్తే ఇక్కడ ఎంతమంది ఉంటారు? బయట బతికే వాళ్ళు ఎంతమంది మనం? కాబట్టి ఆలోచించి ఈ నీళ్ళని మనం మీద జాగ్రత్తగా కొండ నుంచి కానీ ఇక్కడికి వచ్చే వాటర్ కానీ జాగ్రత్తగా కాపాడుకోగలిగితే వలసలు నివారించవచ్చు. గతంలో బావిలో నీళ్లు ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయా? 500-300 అడిగేసినా కూడా 1 ఇంచు నీళ్లు రావటంలా. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు 500 అడుగులకి వెళ్ళాం. ఈ మూల చెట్టు ఉండకూడదని చెప్పడం వల్ల పెద్ద చెట్టు నరికేస్తాం. నిజంగా చెట్టు వల్ల ఏమైనా ఇబ్బంది మనకి? మనం కష్టపడము, ఆర్థిక ఇబ్బందులు లేదా పిల్లవాడు ఏదైనా పొరపాటు వాడు తాగిగో లేదా ఇంకో విధంగానో ఎవడో చనిపోతే ఓ సిద్ధాంతం తీసుకొస్తాను. ఆ సిద్ధాంతం వచ్చి మూల చెట్టు ఉండకూడదు అనగానే దాదాపు అది 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఆ చెట్టుకి. ఇక ఇప్పుడు మిషన్లు కూడా ఇప్పుడు కొట్టేది కూడా ఇబ్బంది లేదు, మిషన్ తీసుకొచ్చి పర కట్ చేసేసి వెళ్ళిపోతారు. కానీ నిజంగా మనం బిడ్డను చంపుకున్న దానికన్నా ఎక్కువ నష్టం అది. కానీ అది ఎవరికి అర్థం కాదు. ఆ సిద్ధాంతి 10,000 మళ్ళీ వాడి దారిపోని ఖర్చునిచ్చి ఆ చెట్టును కొట్టించుకుంటున్నాం. దయచేసి ఎవరు చెయ్యొద్దు. దాదాపు మీరు చూడండి, ఇంటి ముందు ఎవరన్నా చెట్లు ఉన్నాయేమో. ఇది ఒక మూఢనమ్మకాలతో మనం బతుకుతూ మన జీవితాలు మనమే ముగ్గిపాలు చేసుకుంటున్నాం. తర్వాత మన వాళ్ళందరికీ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అది మీకు తెలిసిన పిల్లలకి, మన నాయకులకి ఏం తెలుసు? వాటర్ షెడ్లో ఎంత సంపాదించుకోవాలి, ఎన్ని లక్షలు ఉన్నాయి, మనం ఏం చేయకుండా పని చేయకుండా ఎంత సంపాదించు అనేది ఒక ఆలోచనతో మన వాళ్ళు పూర్వం ఉండేది. దయచేసి అటువంటి చెయ్యొద్దు. ఆ నీళ్ళు మీ భూమిలోకి పంపిస్తే ఇంటారంటే అది మనం అన్ని నీళ్లు కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ కాలంలో పడి ఎక్కడో పోయి సముద్రంలో కలిస్తే ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఇటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అనేది అది హై స్కూల్లో శాంక్షన్ అయ్యారు, కానీ మాకు గ్రౌండ్ లేదు మేడం. కొత్తగా ఒక స్కూల్ మొదలు పెట్టారు, అది ఇంకా పూర్తి కాలేదు. దాన్ని త్వరగా చేయాలని విన్నపించుకున్నాను. తర్వాత మా ఓకే, నెక్స్ట్ పీస్ సెకండ్ ప్రైజ్ విష్ణుప్రియ వైష్ణవి గణేష్. మీకు తెచ్చేస్తాం సర్టిఫికెట్స్. ఇక్కడ మంచిగా కార్యక్రమాలు జరగడంలో సహకరించినటువంటి నల్లగంగుల సుబ్బరత్నం గారి సర్పంచ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. క్లాప్స్ కొట్టండి అందరూ. సెకండ్ పల్లా మల్లికార్జున్, కసిరెడ్డి హనుమారెడ్డి గారు, కసిరెడ్డి ఊమల్ రెడ్డి గారు రెడీగా ఉండండి. నరసింహ, కసిరెడ్డి జయమ్మ సార్ గారికి సి బిజినెస్ చీఫ్ ప్రెసిడెంట్ సార్ చిన్న వాటర్ షెడ్ యాత్ర తరఫున చిన్న సత్కారము షాల్వా ఉందా? షాల్వా ఒకటి. థ్యాంక్ యూ. నీటిని సంరక్షించడానికి మన వంతు కృషి మనం ఏం చేయాలి, మనం ఏం చేయగలం, అదంతా చేస్తున్నామా లేదా? సో ఈ ప్రశ్న మనం మనకు వేసుకొని తద్వారా
మనం ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ద్వారా మీ గ్రామంలో చేసినటువంటి ఆస్తులన్నింటినీ కూడా పరిరక్షించుకొని వాటి ద్వారా నీళ్లు మీకు భూమిలో ఇంకితే మీకు సాగుకి నీళ్లు ఎక్కువ లభిస్తాయి కాబట్టి వీటి మీద ఫోకస్ చేసి అలానే మనకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలానే మా శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరి మార్గదర్శకాల ప్రకారం మన వాటర్ షెడ్ పథకంలో ఎక్కువ కన్వర్జెన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్న ఎక్కువ సంఖ్యలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఇది వాటర్ షెడ్ యాత్ర స్టేట్ ప్రోగ్రామ్ మన ప్రకాశం జిల్లాలో కనిగిరి కాన్స్టిట్యున్సీలో పీసీపల్లి మండల్ మురుగుంబి గ్రామ పంచాయతీ. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ పీసీపల్లిలో ఈ గ్రామ పంచాయతీలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఏదైతే లాస్ట్ పోయిన 2 సంవత్సరం నుంచి ఇక్కడ ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. మోడల్ పంచాయతీగా మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న నాకు ముందు మాట్లాడిన వారు, అదే విధంగా ఇక్కడ వీడియో ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మీ అందరికి చెప్పడం జరిగింది. దానికి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. మనకు ఈ మురుగుమ్మి గ్రామ పంచాయత్ ఇక్కడ ఏదైతే వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అని మనం పెట్టి ఉన్నామో, ఏదో ఇది ఒక డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ అనేది కాదు. ఇది ఈ గ్రామ పంచాయతీని ఒక పూర్తిగా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, సమగ్రాభివృద్ధి, ఇక్కడ ఉన్న ప్రజల అందరూ కూడా పూర్తిగా డెవలప్మెంట్ చెందాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సూత్రాలు ఇచ్చారు. దాంట్లో ఒక్క సూత్రాలు ఏంటంటే నీటి సంరక్షణ, వాటర్ కన్సర్వేషన్, వాటర్ సెక్యూరిటీ. ఎందుకంటే మనకి నీటి సంరక్షణ చేయకపోతే మనం ఏదైతే అనుకున్నామో డెవలప్మెంట్, ఆ అనుకున్న డెవలప్మెంట్ అచీవ్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. సో దానికి వాటర్ కన్సర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక సూత్రాలు ఉంది దాంట్లో, పేదరిక నిర్మూలన, జీరో పావర్టీ. మన రాష్ట్రాల్లో పేదరికంని పూర్తిగా నిర్మూలించాలి అన్నది ఇంకొక సూత్రాలు. ఈ సూత్రాలు వాటర్ కన్సర్వేషన్, ఈ రెండింటికి కూడా చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ విలేజ్ ఉన్నాయో దీంట్లో మీరు వాటర్ కన్సర్వేషన్ చేస్తే దాని వలన మీకున్న తలసరి ఆదాయం అనేది పెరుగుతాయి. పెదచెర్లపల్లి మండలం జంగాలపల్లి గ్రామంలో ఇవాళ వాటర్ షెడ్ కార్యక్రమాలు మొదలు పెట్టుతున్నందుకు చాలా గర్వకారణం ఉంది మాకు. ఇవాళ ఈ 1 year పాలనలో సిమెంట్ రోడ్లు కానీ, చెర్లపల్లి మండలానికి పోయేకి రోడ్లు కానీ చాలా డెవలప్మెంట్ చేశారు శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు. అందుకు ఇవాళ వాటర్ షెడ్ కార్యక్రమం మొదలు పెడతా దేశంలో తొలిసారి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు, ముఖ్య అతిథులు, గవర్నమెంట్ ఎంప్లాయీలు మొత్తం వచ్చి విజయవంతం చేసేకి పూనుకున్నాం. ఇవాళ మా గ్రామంలో 1000 మంది జనాలు ఉన్నారు. మా పంచాయతీ వచ్చేసాక 2 ఊర్లు కలిసి ఉంది, 2500 మంది జనాలు ఉన్నారు. సార్ ఇప్పుడు ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ గ్రామానికి ఏం కావాలి? మా గ్రామానికి మెయిన్ పీసీపల్లి హెడ్ క్వార్టర్కి పోయేకి దోవలేదు సార్. అది ఈ మధ్యలో గ్రావెల్ రోడ్ శాంక్షన్ చేసి ఉగ్ర నరసింహారెడ్డి గారు దాన్ని కరెక్ట్ మొదలుపెట్టి కంప్లీట్ అయిపోయింది. కొంచెం సీసీ రోడ్డు కానీ, డాంబర్ రోడ్డు కానీ ఒకటి శాంక్షన్ చేయాలి సార్. మా జంగాలపల్లి గ్రామం కసిరెడ్డి ఓబుల్ రెడ్డి 1 yearలో సీసీ రోడ్డు కావచ్చు, మాకు పీసీపల్లికి మెటల్ రోడ్డు కావచ్చు, కలవట్లు కావచ్చు, ఈ 7 నెలల్లో మాకు అభివృద్ధి బాగా జరిగింది సార్. మా శాసనసభ్యుడు ముక్కు నరసింహారెడ్డి మాకు ఈ వర్క్ ఇచ్చారు, చేశారు. మాకు ప్రధానంగా వచ్చేసి పీసీపల్లి హెడ్ క్వార్టర్కి మాకు ఎన్ని తరాల నుంచి ఆ రోడ్డు లేదు. ముఖ్యంగా మాకు ఈ రోడ్డు మాకు పేరెంటాలమ్మ కాడికి మురిగింబికి ప్రతి శివరాత్రి 4వ రోజు బాగా ఈ మండలంలో ఫస్ట్ జాతరది. అక్కడికి వెళ్ళేదానికి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది మురిగింబి నుంచి రోడ్డు. ముఖ్యంగా రోడ్డు కావాలి సార్. మాకు అంగన్వాడీ స్కూల్ కావాలి సార్. డ్రింకింగ్ వాటర్ లేదు.
ప్రధానంగా వచ్చేసి మాకు రోడ్డు ఒకటి. రెండోది రేషన్ షాప్ కావాలి. మాకు మురిగిన్నికి మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్ రేషన్ షాప్కి. మేము కూడా ఆల్రెడీ అర్జీ ఇచ్చున్నాం. మా ఊరికి పొయ్యి రానికి ఇబ్బందికరంగా ఉంది, మాకు ఇడగొట్టమని. స్కూల్ ఒకటి పెట్టి ఆరంభం చేశారు సార్, అది వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేశారు. అది బేస్ మటవర్ ఎవరు వచ్చి ఆగిపోయింది, దానికి తిథిగతులు లేవు. దాన్ని కూడా ప్రయోజనం చేసి మాకు త్వరగా పవర్ ప్లాంట్ కూడా శాంక్షన్ అయింది సార్. కొంచెం స్పీడ్గా మన మినిస్టర్ గుట్టిపాటి రవికుమార్ ఇచ్చారు, మనకు శాంక్షన్ చేశారు. ప్లేస్ కూడా ఓకే చేశాడు. అక్కడ ఎకరా పొలం కూడా ఇచ్చాము. అది మాకు త్వరగా ఇస్తే మాకు ఈ ప్రాంతాలకు 4 గ్రామాలకి ఇక్కడ సబ్స్టేషన్ మొత్తానికి కనెక్షన్ ఇస్తే మాకు భారం లేకుండా ఇప్పుడు చెరులోపల నుంచి రావాలంటే చాలా ఇదిగా, ఎక్కడ కొంచెం గాలి వచ్చినా కొంచెం వర్షం వచ్చినా కానీ ఈ పల్లెల్లో కరెంట్ ఉండవలే. ముఖ్యంగా అది ఈ రోడ్డు ఒకటి, వాటర్ ప్లాంట్ ఫ్లోరిన్ ఉంది, వాటర్ ప్లాంట్ ఒకటి. రెండవది కోట రేషన్ షాప్. మాకు వాటర్ ప్రాబ్లం వల్ల కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. మన నియోజకవర్గంలో కూడా పీసీపల్లి మండలంలో బాగా ఉంది సార్ కిడ్నీ ప్రాబ్లము. ఇది మాకు ముఖ్యంగా చాలా మందికి డ్రింకింగ్ వాటర్ కానీ. నా పేరు గుర్రం మాల్యద్ద చౌదరి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడిని, పీసీపల్లి మండలం. ఈరోజు వాటర్ షెడ్ యాత్రకు విచ్చేస్తున్న ముఖ్య అతిథులు మన తాలూకా యంగ్ డైనమిక్ లీడర్ మన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మన మేజిస్ట్రేట్ జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు, అదే మన ప్రకాశం జిల్లాలో ఈరోజు మురిగిమి పంచాయతీ పీసీపల్లి మండలంలోని జంగాలపల్లిలో ఈరోజు ఈ యాత్రను జరుపుకున్నట్టుకు ఈ గ్రామవాసులందరూ కూడా గర్విస్తున్నారు. నా పేరు ఏమూరు రామయ్య, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, పీసీపల్లి మండలం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మండలానికి ఫస్ట్ 3 కోట్లు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒక మండల పార్టీ అధ్యక్షులుగా కోరుకునేది ఏంటంటే, మా మండలం వెలుగోడు ప్రాజెక్టులో లేదు కాబట్టి నేను ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పాను, మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాను. అట్లాగనే మాకు మా ఎమ్మెల్యే గారు వేసినటువంటి పాలేడుపై రిజర్వాయర్ నుంచి మాకు చెర్లోపల్లి చెరువు కావచ్చు, మారల చెరువు కావచ్చు, ఎల్లపాటి చెరువు కావచ్చు, వీటంటికి నీళ్లు వదిలితే మాకు బోర్లో నీళ్ళు ఉంటాయని మేము ఆశించుకుంటా ఉన్నాం. అట్లాగనే మాది వెలుగుబడిన ప్రాంతం, అడవి ప్రాంతము. మాకు ఈ వాటర్ షెడ్ కింద కూడా అన్ని పంచాయతీలకి వాటర్ షెడ్లు కూడా ఇవ్వాలని మేము పీడీ గారిని కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాము. వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది. ఇంకొక నెల పోతే తాగటానికి నీళ్ళు కూడా లేవు. అవి కూడా మా ఎమ్మెల్యే గారికి దృష్టిలో పెడుతున్నాం. అట్లాగనే ప్రతి ఒక్కటి కూడా మాకు కరువు మండలంగా ఉండి ఈ సంవత్సరము మిర్చి కావచ్చు, కంది కావచ్చు, మినుము కావచ్చు, ప్రతి ఒక్క పైర్లు దెబ్బతినిపోయినా ఉన్నాయి. కాబట్టి మాకు కరువు మండలం కింద ప్రకటించి మామూలుగా రైతులకు ఇన్సూరెన్స్ కూడా ఇప్పించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం.